ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 11వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది పరిశీలన చేద్దాం. మన ఇండియన్ స్టాక్స్ యూఎస్ మార్కెట్స్లో లిస్ట్ అయ్యి మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత క్లోజ్ అవుతాయి కాబట్టి వాటిని ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. నిన్నటి రోజున ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఇండియా కన్సంప్షన్, రియాలిటీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా నిఫ్టీ ఐటీ, ఫార్మా, మెటల్ అనేది స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనబరిచాయి. మొత్తం మీద 60% పైన ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గానే క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే రష్యా అనేది జస్ట్ 0.3% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. చైనా స్లైట్ నెగిటివ్గా ఉండగా లండన్, యుఎస్ మార్కెట్స్, జర్మన్, యూరప్, ఏషియా మార్కెట్, జపాన్, సౌత్ కొరియా, ఫ్రాన్స్, హాంకాంగ్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, డావ్, యునైటెడ్ హెల్త్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా మైక్రోసాఫ్ట్, 3M, Amazon.com, సిస్కో, క్యాటర్పిల్లర్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిష్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఈ రోజున కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఆర్బీఐ ఆక్షన్ అనేది ఉంది. నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన స్టాక్ ఫ్యూచర్స్ అయితే పాజిటివ్గానే ట్రేడ్ అయ్యాయి. అయితే దీనికి గల కారణం ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ 41 డేస్ షట్ డౌన్ అనేది జరిగిందనమాట. ఆ యొక్క షట్ డౌన్ అనేది ఎండ్ అయిపోతుందని చెప్పేసి ఆ హోప్తో యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనబడింది. నిన్నటి రోజున టెక్ ఓరియంటెడ్గా ఉన్న స్టాక్స్ అయితే సిగ్నిఫికెంట్గా బౌన్స్ అయ్యాయి. ముఖ్యంగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే స్ట్రాంగ్ రికవరీ అనేది కనబరిచాయి. అఫ్కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ కూడా మంచి స్ట్రెంగ్త్ అనేది కనబరిచాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న కొన్ని స్టాక్స్ ఈరోజు అయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. బజాజ్ ఫిన్సర్, భారత్ ఫోర్జ్, బయోకాన్, బోస్క్ లిమిటెడ్, బిఎస్సి, కాంకర్, ఫోర్టీస్, ఎంఎఫ్ఎస్ఎల్, పిఐఐఎన్, ఆర్వీఎన్ఎల్, టాటా పవర్, టొరెంట్ పవర్. సో ఒకవేళ ఈ యొక్క స్టాక్స్ రిజల్ట్స్ అనేది మార్కెట్ అవర్స్లో కానీ ఇస్తే వీటిల్లో సిగ్నిఫికెంట్ వాలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన స్టాక్స్లో ప్రస్తుతానికి సేల్ అనేది కనిపిస్తూ ఉంది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఫ్రెష్గా పొజిషన్స్ అయితే తీసుకోకూడదు. మన దగ్గర ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే వాటిని క్యారీ అనేది చేసుకోవచ్చు, లేదంటే కూడా ఎగ్జిట్ అనేది అవ్వచ్చు. ఇక క్యాష్ మార్కెట్లో బై సెల్ అయితే చేసుకోవచ్చు. ప్రాబబ్లీ ఫ్యూచర్లో బంధన్ బ్యాంక్, సమ్మన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే ఇన్ఫోసిస్, గ్రాసిమ్, హెచ్సిఎల్ టెక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫైనాన్స్, విప్రో అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా ట్రెంట్, టాటా కన్స్యూమర్, అపోలో హాస్పిటల్స్, M&M, హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇండివిజువల్ స్టాక్స్లో టొరెంట్ ఫార్మా, నైకా, బిహెచ్ఈఎల్, ముతూట్ ఫైనాన్స్, కెయిన్స్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ప్రాబబ్లీ ఇంకొంచెం బుల్లిష్గా వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. నేషనల్ అల్యూమినియం, బీడీఎల్, కేపీఐటీ టెక్, హెచ్ఏఎల్, పిఐ ఇండస్ట్రీస్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ట్రెంట్, ఫోర్టీస్, మదర్సన్, సోలార్ ఇండస్ట్రీస్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రాబబ్లీ ఇంకొంచెం కిందకి వెళ్తాయి అని చెప్పేసి ఈ స్టాక్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 58%, షార్ట్ సైడ్ 30%. కొద్దిగా బుల్లిష్ సైడ్ పొజిషన్స్ పార్టిసిపెంట్స్ అయితే క్రియేట్ చేశారని చెప్పేసి దీని అర్థం. నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం ట్రాక్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున డోజీ ఫార్మేషన్ అయితే జరిగింది. సో ప్రస్తుతానికి మనకి ప్రైస్లో ఎటువంటి చేంజెస్ అనేది లేదు కాబట్టి ఇది న్యూట్రల్ యాక్టివిటీగా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు నిఫ్టీ 50లో ఎక్స్పైరీ అయితే ఉంది.
పార్టిసిపెంట్స్ వైడ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. అగైన్ స్టాక్స్లో కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ సెల్ చేసినట్టు తెలుస్తోంది. ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉండగా ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ విషయానికి వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. ప్రోబ్లీ స్టాక్ ఫీచర్స్ తీసుకొని హెడ్జింగ్ అనేది చేస్తూ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఎఫ్ఐఎస్ మొత్తం మీద 4,115 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ అయితే చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 5,805 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సేల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 2% దాకా నెగిటివ్గా క్లోజ్ అయింది. మొత్తం మీద ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ అనేది తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఒక సిగ్నిఫికెంట్ ర్యాలీ చేసి పుల్ బ్యాక్ చేసి మళ్ళీ ర్యాలీ చేయడానికైతే సిద్ధంగా ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది తీసుకున్నట్టయితే నిన్నటి రోజున సాలిడ్గా గ్రీన్గా క్లోజ్ అయింది. ఎనీహౌ ఈరోజు ఒక 22 పాయింట్స్ బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి 25,740 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 25,426 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీలో 58,577 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 57,628 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. సెన్సెక్స్లో 83,773 ఇమీడియట్ రెసిస్టెన్స్, 83,184 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది గ్రీన్లో, బట్ ఈరోజు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరిగిందనమాట. మనం చూస్తున్న సమయానికి 30 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ విషయానికి వచ్చేసరికి 25,695 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుండగా మన నిఫ్టీ ఫ్యూచరు 25,694 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఫ్లాట్గా ఉంది, ఎటువంటి పెద్ద డిఫరెన్స్ అనేది కనిపించట్లేదు. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ అయితే ఒక బేస్ అనేది క్రియేట్ చేసింది. ప్రస్తుతానికి లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని స్ట్రాంగ్గా పైకి వెళుతుంది. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 1,26,930, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 1,20,600. సిల్వర్లో 1,59,504 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,47,977 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. క్రూడ్ ఆయిల్లో 5,290 ఇంపార్టెంట్ సపోర్టు, 5,410 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో 408 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 359 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. బిట్కాయిన్లో ఒక స్ట్రాంగ్ బేస్ అనేది క్రియేట్ చేసి పైకి వెళుతుంది. 1,07,222 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,04,028 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. చాలా స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన సమరీ అనేది నేను ఇక్కడ అప్డేట్ చేశాను. గ్లెన్మార్క్ ఫార్మా చైనా ప్రస్తుతానికి రాల్ట్రీస్ స్ప్రే ఏదైతే ఉందో దానికి అప్రూవల్ అనేది ఇచ్చిందనమాట. దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ EU GMP ఇన్స్పెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఎటువంటి మేజర్ ఇష్యూస్ అనేది లేవని చెప్పేసి అప్డేట్ చేసింది. ఇది కూడా మనం పాజిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. సిర్మా SGS టెక్నాలజీస్ వచ్చేసరికి స్ట్రాంగ్ Q2 నెంబర్స్ అనేది ఇచ్చింది. ప్రాఫిట్ కూడా స్ట్రాంగ్గా పెరిగింది. ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. విక్రమ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి బయో సోలార్ ప్రాజెక్ట్ అవార్డు అనేది దక్కించుకుంది. ఇక ప్రాఫిట్ కూడా పెరిగింది. ఇది కూడా మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, కావాలంటే ఈ యొక్క వీడియో పాస్ చేసి మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఈ యొక్క సేమ్ స్లైడ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అక్కడ అప్లోడ్ అనేది చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. టెక్నికల్గా అసలు ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. బట్ లోవర్ టైం ఫ్రేమ్లో స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్ సెల్ అనేది చూపిస్తుంది. అంటే షార్ట్ టర్మ్లో మార్కెట్ వీక్గా ఉందని చెప్పేసి ఇండికేటర్స్ చెప్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. ఎనీహౌ మొత్తం మీద మనం ADR సెంటిమెంట్ అయితే బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ కావచ్చు, US టెక్ కంపెనీస్ కొద్దిగా బౌన్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అడ్వైస్ చేస్తుంది. ప్రాబబ్లీ మనకి స్మాల్ పాయింట్స్తో గ్యాప్ అప్ కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవ్రీ డిప్ కూడా ఒక బాయింగ్ ఆపర్చునిటీ లాగా అనిపిస్తూ ఉంది. ఈ విధంగా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను.
ఫ్రెండ్స్, ఈ ఎఫర్ట్స్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా లైక్ చేస్తూ మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేస్తూ ఉండండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కాంటెంట్ అనేది గమనించండి, నచ్చిందనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఎడ్యుకేషనల్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.